హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా వాళ్ళు అయితే నాకు కాల్ అయితే చేశారు. ఎందుకు అనుకున్నాను, మా వాళ్ళకి చేపలు అయితే చాలా ఎక్కువ పడ్డాయంట. ఇక్కడ వీళ్ళు పెట్టుకెళ్తున్న చేప అయితే మాత్రం బొంబాయి కొనమండి. దీని అయితే వేరే దాంట్లో ఎందుకు పడుతున్నారంటే, ఇప్పుడు ఈ డోర్లోని చేపలన్నీ బయటకు అయితే తీస్తారు. అప్పటి వరకు కూలింగ్ ఉండాలనేసి పెడుతున్నారు. అది చూస్తున్నారు కదా. ఇక్కడైతే మా వాళ్ళు అయితే కోనం చేపలు అయితే బయటకు వెళ్తున్నారు. కొనం చేపలు అండి ఇవన్నీ. వాటి కొమ్ములు అయితే ముందే కట్ చేసేసారు. ఎందుకంటే అవి ఆ డోర్లోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటాయని అయితే కట్ చేసేసారు. ఇలా బయట తీసిన చేపలన్నీ వెంటనే వెయిట్ అయితే వేసేస్తారండి. అప్పటికప్పుడు అమ్మేస్తారు. ఈ వేట అయితే 4 రోజులు చేస్తారండి. ఈ 4 రోజులు సముద్రంలోనే ఉంటాం మా వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డోర్లో అంతా బ్లడ్, అక్కడ చేపల బ్లడ్ అంతా దీంట్లోకి అయితే వస్తుంది. అక్కడ చూసిన మీరు ఆ టొనా ఫిష్ అయితే 60 కేజీస్ ప్లస్ ఉంటుందండి. ఇప్పుడు ఈ చేప అయితే పట్టుకెళ్ళి వెయిట్ అయితే వేస్తారు. అక్కడైతే వాంటర్ ఉన్నాడు, అతను అన్ని కొనుక్కున్నాడు ఆ చేపలన్నింటిని. చూస్తున్నారు కదా, వెయిట్ అయితే వేస్తున్నారు. ఈ చేప దగ్గర తీసేది అయితే మా మామయ్యనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను మా మామయ్య. ఆ చేప వెయిట్ వేసిన తర్వాత మా మామయ్య అయితే తీసుకు పక్కన అయితే పెడతారండి. ఇప్పుడు ఈ చేప అయితే కట్ చేసేస్తారు. ఇలాంటి మంచి మంచి చేప మీకు కూడా కావాలనుకుంటే మన ఛానల్ అయితే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇస్తాను. మన ఛానల్ యూట్యూబ్ లో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇన్స్టాలో చూస్తే ఫాలో అయితే అవ్వండి. త్వరలోనే గివ్ అవే చేస్తామని చెప్పాను కదండి. గివ్ అవే కాంటెస్ట్ నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ కాంటెస్ట్ లో అందరూ సబ్స్క్రైబర్స్ పార్టిసిపేట్ చేయాలి.